హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 13. హోమంలో దక్ష కర్ణ ఇద్దరిని కూర్చోమని పూజారి గారు చెప్పడంతో మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా అత్తయ్య, మీరు మామయ్య గారు కూర్చోండి అనగానే దక్ష వాళ్ళ మాటకి ఎదురు చెప్తున్నావేంటి? అయినా ఇది మీ ఇద్దరి కోసం చేసే హోమం కదా, ఎవరి కోసం చేస్తున్నారో వాళ్లే హోమంలో కూర్చోవాలి అంది మహాలక్ష్మి. దక్ష పూజారి గారు వైపు చూసి ఏదో సైగ చేసి, లేదులే అత్తయ్య, పెళ్లి జరగకుండా దంపతుల్లాగా పీటల మీద కూర్చోలేము. అయినా మీరు పూజ చేసినా అది మీ అబ్బాయి కోసమే కదా, మీరు పూజ చేయడమే కరెక్ట్ అని దక్ష చెప్పాలనుకున్నది చెప్పి మొహం తిప్పుకోవడంతో ఆమె ప్రవర్తనలో కనిపిస్తున్న తేడా చూసి భాస్కర్ మహాలక్ష్మి కంగారు పడితే వసుంధర విశ్వనాథ్ ఆమెకేదైనా ఇబ్బంది ఉందేమో అనుకున్నారు. నిజమే అమ్మా, ఇలాంటి హోమాలు ఎవరి కోసం చేయిస్తున్నామో వాళ్ళిద్దరూ కలిసి చేయొచ్చు, లేదంటే అబ్బాయి లేదా అమ్మాయి కూర్చుని చేయొచ్చు, అది కాదంటే అబ్బాయి తరఫున వాళ్ళు లేదా అమ్మాయి తరఫు వాళ్ళు దంపతులు ఎవరైనా కూర్చుని చేయొచ్చు అని పూజారి గారు కూడా దక్ష బాధ అర్థం చేసుకుని చెప్పడంతో ఇక వసుంధర విశ్వనాథ్ హోమంలో కూర్చున్నారు. వాళ్ళు హోమంలో కూర్చోగానే మహాలక్ష్మి కూతురు వైపు చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు? గుడికి వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా హుషారుగానే ఉన్నావు కదా, ఇంతలో ఏమైంది నీకు? ఎందుకు ఇలా మొండిగా చేస్తున్నావు? పైగా మొహం కూడా ఏదో దిగులు పెట్టుకున్నట్టుగా ఉంది. ఏమైందమ్మా అని అడగడంతో అదేం లేదమ్మా, మనసుల్లో స్వచ్ఛత ఉన్నవాళ్ళు చేస్తే పూజకి ఫలితం ఎక్కువగా ఉంటుంది. మా అత్తయ్య మావయ్య కంటే స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు ఇంకెవరున్నారు, అందుకే వాళ్ళని చేయమని చెప్పాను అంది దక్ష. ఆ మాట వాళ్ళు కూడా విన్నా కూడా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. హోమం అయిపోయిన తర్వాత పేదవాళ్ళందరికీ అన్నదానం చేయించమని గుడి పెద్దవాళ్లతో ఆల్రెడీ మాట్లాడడంతో అన్నదానానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతూ ఉంటే కర్ణ తన దగ్గరికి మాట్లాడడానికి పదే పదే రావడం చూసి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి ఎక్కడ నిలదీస్తే ఆపుకోలేక ఏడ్చి నిజం చెప్పేస్తానేమో అన్న భయంతో వెంటనే దక్ష తమ్ముడు చెల్లెల్ని తీసుకుని అన్నదానం జరుగుతున్న చోటికి వెళ్ళి భోజనం సర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో అక్కడ అంతమంది ఉండడం, పూజ జరిగే చోటులో ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండాలని వసుంధర విశ్వనాథ్ తిట్టడంతో ఇంకా కర్ణ పూజ జరుగుతున్న చోటే ఉండిపోవాల్సి వచ్చింది. హోమం మొత్తం పూర్తయ్యేసరికి 3 గంటలు పడితే హోమం పూర్తయిన తర్వాత విభూతి, హోమానికి సంబంధించిన పవిత్రమైన వస్తువులన్నీ వసుంధర వాళ్ళకి అందజేసి వీటిని మీ పూజ గదిలో ఉంచుకోండి, అంతా మంచి జరుగుతుంది అంటూ కర్ణ వైపు చూసి మృత్యుఘోష వినిపిస్తూ ఉండడంతో వీలైతే మృత్యుంజయ హోమం కూడా వచ్చే వారం చేయించండి అనగానే అదేంటి పూజారి గారు, ఉన్నట్టుండి మృత్యుంజయ హోమం చేయించమంటున్నారు అని కంగారు పడింది వసుంధర. అదేం లేదమ్మా, ఆటంకాలు ఉన్నాయన్నాను కదా, ఏమైనా గండాలు ఉన్నా కూడా పోతాయని చెప్తున్నాను అంటూ వెళ్ళిపోయాడు పూజారి. ఆ తర్వాత అన్నదానంలో వీళ్ళు కూడా భోజనం చేశాక దక్షని ఇంటికి రమ్మన్నా కూడా కాస్త అలసటగా ఉందని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడంతో సరే అని చెప్పి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ ఇద్దరి పెళ్లికి ఆటంకాలు ఉంటాయని తెలిసి పెళ్లి ఆపకుండా వాటికి శాంతి హోమాలు చేయిస్తూ ఉంటే ఇప్పుడు పెళ్ళొద్దంటావేంటి అని భాస్కర్ దక్ష మీద అరవడంతో ఎన్ని శాంతి హోమాలు చేయించినా కూడా కొన్ని తప్పిపోలేవు నాన్న, దయచేసి నాకు ఈ పెళ్లి వద్దు అని దక్ష చెబుతుంటే మహాలక్ష్మి దక్ష చెంప పగలగొడుతుంటేనే మహాలక్ష్మి అని వినిపించిన వసుంధర గొంతుకి ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూసేసరికి వసుంధర విశ్వనాథ్ కర్ణ అక్కడ నిలబడి వీళ్ల వైపే చూస్తూ కనిపించారు. దాంతో భాస్కర్ మహాలక్ష్మి మొత్తం విన్నారేమోనని కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే వసుంధర దక్ష దగ్గరకొచ్చి, ఏమైంది దక్ష, నీకేమైనా మా వల్ల ఇబ్బంది కలిగిందా? ఎందుకు ఉన్నట్టుండి పెళ్ళి వద్దని చెప్తున్నావు? విషయం ఏంటో చెప్పకపోతే మా అందరికి ఎలా తెలుస్తుందమ్మా? లేదంటే కర్ణ ఏ విషయంలో అయినా నిన్ను బలవంతం చేశాడా అని అడగడంతో దక్ష కర్ణ వైపు చూసేసరికి అతను సూటిగా తన వైపే చూస్తూ కనిపించాడు. దక్ష ఏమీ మాట్లాడలేక కన్నీళ్లతో మొహం తిప్పుకోవడంతో నిన్నే అడుగుతున్నాను, చెప్పు దక్ష, ఏమైందో చెప్పు అని అడగడంతో దక్ష బాధ కంట్రోల్ చేసుకోలేక గదిలోకి పారిపోవడంతో అంటే వాళ్ళిద్దరి జాతకాల్లో ఆటంకాలున్నాయని పూజారి గారు చెప్పిన దగ్గర నుంచి దక్ష డల్ అయిపోయింది. అందుకే ఆ విషయానికి భయపడుతున్నట్టుంది వదిన గారు
అని మహాలక్ష్మి చెప్పడంతో దక్ష గదిలోకి వెళ్ళింది వసుంధర. మీ అమ్మ చెప్పిన కారణమే కారణమా దక్ష అనగానే, నిన్న పూజారి గారు నాతో మాట్లాడారు అత్తయ్య. మీ అబ్బాయికి ఏదో ప్రమాదకరమైన గండం పొంచి ఉందంట అనగానే వసుంధర షాక్ అయ్యి దక్ష వైపు చూస్తూ ఉంటే, కానీ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అది ఇంకాస్త త్వరగా ముందుకొస్తుందని చెప్పారు అనగానే ఇంకా ఆశ్చర్యపోయింది వసుంధర. ఏం మాట్లాడుతున్నావు దక్ష? మరి ఈ విషయం మా ఎవరికీ చెప్పకుండా ఆయన నీకు మాత్రమే ఎందుకు చెప్పారు అని ఆశ్చర్యంగా అడుగుతుంటే, ముందు నాకు చెప్పాక మీతో మాట్లాడితే బాగుంటుందని అనుకున్నారంట అత్తయ్య. ఎందుకంటే మగపిల్లాడి తరఫు వాళ్ళు మీరు. ముందు మీకు చెబితే ఈ పెళ్లి చెడిపోతే నా జీవితాన్ని నాశనం చేసింది ఆయనే అని ఆయన బాధపడలేక ముందు నాతో చెప్పారు. అందుకే పెళ్లి వద్దన్న నిర్ణయానికి నేనే వచ్చాను అనగానే, దీనికి ఇంకేదైనా పరిష్కారం అంటున్న వసుంధర వైపు విరక్తిగా చూసి నవ్వింది దక్ష. ఆ విషయం కూడా నేను అడిగాను అత్తయ్య. మనం ఎన్ని చేసినా గండం మాత్రం తప్పించడం కష్టం. బ్రతికితే మన అదృష్టం, లేదంటే మనం ఏమీ చేయలేమని చెప్పేశారు అని దక్ష ఏడుస్తూ ఉండేసరికి వసుంధరకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ప్లీజ్ అత్తయ్య, నేనేదో త్యాగం చేశానని నేను ఫీల్ అవ్వట్లేదు. పెళ్ళైన తర్వాత మీ అబ్బాయికి చిన్న గీత పడినా కూడా అది నా వల్లేనని నేను ప్రతి క్షణం కుమిలిపోవాల్సి వస్తుంది. ఛాన్స్ తీసుకోవడం ఎందుకు? మీరు ఏదో ఒకటి మీ ఇంట్లో చెప్పండి అని చెప్పడంతో వసుంధర ఏం మాట్లాడలేకపోయింది. దక్ష తనకి నచ్చిన మాట నిజమే, కానీ కర్ణ దక్షని ఇష్టపడకపోయి ఉంటే ఈ సంబంధం చేసుకోవడానికి తను అంత బలవంతం చేసేది కాదు. ఏం చేసినా తన కొడుకు సుఖం కోసమే చేస్తోంది. అలాంటి తన కొడుకే ప్రాణాలతో ఉండడు అని తెలిసినప్పుడు ఇంత చేసి ఏం సాధిస్తుందో ఆమెకి అర్థం కావట్లేదు. అలాగని పెళ్లి వరకు వచ్చి అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళిపోయాక దక్ష జీవితాన్ని అలా ప్రశ్నార్థకంగా వదిలేయడం కూడా సమంజసం కాదు. అన్నిటికీ మించి ఇలాంటివి ఏవీ నమ్మని కర్ణ ఇప్పుడు పెళ్లి వద్దంటే ఖచ్చితంగా గొడవ చేస్తాడు. ఏం చేయాలో ఆలోచించుకుంటూనే బయటకు వచ్చింది వసుంధర. ఏమైంది వసుంధర? దక్ష సమస్య ఏంటి అంట అని వసుంధర వైపు చూస్తూ విశ్వనాథ్ అడగడంతో, కొన్ని రోజులు ఈ పెళ్లి టాపిక్ పక్కన పెడితే కరెక్టేమో అనగానే భాస్కర్ మహాలక్ష్మి కూడా ఆశ్చర్యపోతే, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అన్నాడు కర్ణ సీరియస్గా. నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడకు అంటూ కొడుకు చేతిని పట్టుకుని భర్త వైపు చూసి ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. మహాలక్ష్మి కోపంగా గదిలోకి వచ్చి, ఏమైందే నీకు? రాజా కుటుంబం నీ కాళ్ళ దగ్గరకొచ్చి పెళ్లి చేసుకుంటాను అంటుంటే మొదటి నుంచి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నీకు. ఇంకెవరినైనా ప్రేమించావా అని అడగడంతో, అమ్మా ప్లీజ్, నీకు నిజం తెలియదు. తెలియనప్పుడు తెలియనట్టుగా ఊరుకో, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది దక్ష. మరి నువ్వు ఇలా అర్ధాంతరంగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటే మాకు అలాంటి అనుమానాలే వస్తాయి. మొన్నటి వరకు అబ్బాయి నచ్చలేదు, బలవంతం చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడావు. తర్వాత ఏమైందో అబ్బాయి మీద ఇష్టం పెంచుకున్నావు. పోనీలే నీ జీవితం కుదురుకుంటుంది అని మేం సంతోషపడుతున్న టైంలో ఇప్పుడు వచ్చి పెళ్ళొద్దు అంటున్నావు. కనీసం ఎందుకు వద్దంటున్నావో కారణం తెలియాలి కదా అని అడిగాడు భాస్కర్. దక్ష ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, ఇది మనకి పెద్ద దరిద్ర దేవతలాగా తయారైందండి. ముందే పెళ్ళి ఇష్టం లేదని చెప్పున్నా సరిపోయేది. దీనివల్ల వాళ్ళకి కోపం వచ్చి మీ ఉద్యోగం పోతే అందరం రోడ్డు మీద పడి అడుక్కు తినాలి అని కోపంగా బయటికి వెళ్ళిపోయింది మహాలక్ష్మి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.